हालेलुया। हम यूथ को धन्यवाद देते हैं। कल हमारे लिए स्पेशल प्रेयर किया था। స్పెషల్ గా యూత్ కు వందనాలు. వారు ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. फास्टिंग प्रेयर में जो आया आप लोग भी आज का उपासना के लिए प्रार्थना किया। ఉపవాస ప్రార్థనలో వచ్చిన వారు ఈ రోజు సభకై ప్రార్థన చేశారు. अभी आपका समय है आनंद करने के लिए। प्रभु आपका प्रार्थना सुना। ఇది ఆనందించే సమయం. దేవుడు మీ ప్రార్థన విన్నారు. हालेलुया। హల్లెలూయా. आइए हम लोग देखेंगे प्रभु का वचन। మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం. एफिशियंस का पुस्तक 4 अध्याय। ఎఫెసీయుల గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము. एफिशियन का पुस्तक 4 अध्याय ఎఫెసీయులు 4 నుంచి और 1 पद 30 पद हम लोग पढ़ेंगे। ఎఫెసీయులు 4:30. आम देखा एफिसिया मंडली निकट को प्रेरित पाउल पत्र तार 4 अध्याय 30 पद। आउ ईश्वर जो पवित्र आत्मा द्वारा तुम्हें माने मुक्ति दिवस निमंते मुद्रांकित होइछ ताहांकु दुख दियो नहीं। ప్రభు ప్రతివాక్యరా మనకు ఆశీర్వాద కరంతు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. हालेलुया। 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 भाई राजेंद्र पढ़ रहा था, उसका वचन कुछ अलग प्रकार का लगता है। सेम है। दुख करने लिखा ना, विरक्त करने। दुख दियो नहीं। दुख दियो नहीं। हालेलुया। तो हमारा बाइबल में लिखा है ग्रीव नॉट द होली स्पिरिट। दुखों से थोड़ा ज्यादा है। అయితే ఇక్కడ మన తెలుగులో చూసుకున్నట్లయితే దుఃఖపరచుకుడి పరిశుద్ధాత్మకని రాయబడింది. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ విధంగా పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. विरक्त उसको मत करो जैसा बताता है नहीं, विरक्त करने का जैसा। అయితే ఆ పదానికి ఎగ్జాక్ట్ గా చూసుకుంటే విరక్తి పరచకండి అని కూడా చెప్పొచ్చు. तो हम लोग जब बुधवार का दिन में हम बैठा था प्रेयर करने के लिए, బుధవారం రోజు కూర్చున్నప్పుడు ప్రార్థనలోన और हम गलेशियन पुस्तक को खोला था గలేషియల పుస్తకం నుంచి और उधर చదువుతుండాలి. आज का वचन के लिए हम रेडी हो रहा था ఈ రోజు వాక్యంకై సిద్ధపడుతుండాలి. और वही वचन को हम बोलने के लिए जा रहा था कि विश्वास द्वारा हम लोग धार्मिक ठहरा गया है। అయితే మనం విశ్వాసం ద్వారా అందులో పాల్పంచుకున్నామని ఆ వాక్యం సిద్ధపడుతుండాలి. जस्टिफाइड बाय फेथ। మనం విశ్వాసం ద్వారానే ఉన్నామని उसको हम रेडी करने के समय में అది సిద్ధపరిచే आप సమయంలో लोग जानते हो उसी दिन भाई प्रमाणिक वही वचन दिया था कॉटेज मीटिंग में। అయితే ప్రమాణిక సహోదరుడు అదే వాక్యం ఆ రోజు కాటేజ్ लेकिन మీటింగ్ లో उस समय చెప్పారు. में प्रभु हमको कुछ दूसरा प्रकार का बताया था। ఆ సమయంలో ప్రభు ఇంకో విషయం ఇచ్చారు. एक ही लाइन प्रभु हमसे बात किया, ఒకే ఒక మాట మాట్లాడారు. ग्रीव नॉट द होली स्पिरिट। ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని. ये इतना आराम से नहीं बोला, बड़ा गंभीर आवाज में बोला था हमको। ఇదంతా తేలిక కాదు, చాలా భయంకరంగా గంభీరమైన శబ్దంతో ग्रीव చెప్పారు. नॉट द होली स्पिरिट। దుఃఖపరచుకుడి పరిశుద్ధాత్మని. हम ऐसा बैठ गया అలా కూర్చునిపోయాను. और हम सोचने लगा నేను ఆలోచిస్తుండాలి प्रभु क्या बोल रहे हैं। ప్రభు ఏం वो మాట్లాడుతున్నారని. पद हमको संग संग नहीं मिला, हमको खोजना पड़ा। వెంటనే ఆ వాక్యం నాకు దొరకలేదు కూడా. लेकिन वो लाइन हमको ऐसे ही मारा, ఆ లైన్ ఇలాగనే हम మాట్లాడారు. उसके ऊपर सोचने लगा। దాని గురించి నేను ఆలోచించడం మొదలు हम बोला పెట్టాను. ప్రభు हम आपका पवित्र आत्मा को दुख दिया है, दे रहे हैं। నేను పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాను. अनेक बार दुख दिया है, అనేక మార్లు దుఃఖపరిచాను. अभी भी दुख दे रहे हैं। ఇప్పుడు కూడా దుఃఖపరుస్తున్నాను. प्रभु हमको माफ करो। ప్రభు నన్ను క్షమించు. और उसके बाद में प्रभु ये वचन हमको दिया है आज आपको बताने के लिए। తర్వాత ప్రభు ఈ వాక్యం ఇచ్చారు మీ ముందు ఈ రోజు పెట్టడానికి. फास्टिंग प्रेयर में उसी तरह हम लोग चला था ఉపాస ప్రార్థనలో కూడా అదే మాట్లాడాము. और अभी भी हम विश्वास करते हैं कि पवित्र आत्मा आज आपसे बात कर रहे हैं। ఈ రోజు నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ మనతో అందరితో ఇదే पवित्र మాట్లాడుతున్నారు. आत्मा को दुख हम कैसा देता है పరిశుద్ధాత్మకి మనం ఎలా దుఃఖపరుస్తున్నాము आप जानते हैं अच्छे से। మీకు తెలుసు బాగా. आप अच्छे से जानते हैं आप उसको कैसा दुख दे रहे हैं। మీకు బాగా తెలుసు మీరు ఎలాగ दुख పరిశుద్ధాత్మను बहुत हल्का దుఃఖపరుస్తున్నారు. वर्ड है, इंग्लिश में ग्रीव नॉट द होली स्पिरिट। అది ఈ విధంగా ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. చాలా విరక్తి పరచకండి और అని. थोड़ा भारी भाषा में लिखा है ఇంకా కొంచెం గట్టి శబ్దంతో మాట్లాడారు. विरोध करने का जैसा, అది విరక్తి పరిచినట్టు, तिया देने का जैसा, అతనికి కోపం తెప్పించినట్టు, चुंची मारने का जैसा। సూది పొడిచినట్టు. ऐसा काम मत करो पवित्र आत्मा से, పరిశుద్ధాత్మతో అటువంటి కార్యాలు చేయకండి. क्योंकि वो पवित्र आत्मा द्वारा परमेश्वर आपको मुद्रांत किया है ఎందుకంటే రాయబడి उस उद्धार पाने के लिए। మనం రక్షింపబడ్డానికి ఆ ముద్రింపబడ్డామని और जब वो పరిశుద్ధాత్మతోని. आपका जीवन में काम कर रहा है మీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు आप उसको इस तरह
विरक्त मत करो। ఆ విధంగా మనం విరక్తి పరచకూడదు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हम लोग जब देखते हैं पाप का चीज को देखता है, మనం పాప విషయాలు చూసినప్పుడు उसको आकर्षित हम लोग होता है, దానికి ఆకర్షింపబడుతున్నాము. उसको हम लोग टानता है हम लोग को, అది మనకి లాగుతుంది. वो गलती का तरफ टानता है हम लोग को, ఆ తప్పు విషయమే మనకి లాగుతూ ఉంది. और हम लोग बहुत बार उसमें गिर जाता है। అనేక మార్లు మనం పడిపోతున్నాం కూడా. पवित्र आत्मा भी उस तरह अपवित्र मनुष्य को टानता है। పరిశుద్ధాత్మ కూడా మనకి లాగుతుంది. वही काम वो करता है, పరిశుద్ధాత్మ అదే కార్యం చేస్తుంది. जो चीज हम लोग छी बोलता है वो चीज को वो लेता है, మనం దేనైతే విసర్జిస్తున్నామో అది తీసుకుంటుంది. जो चीज को हम छी बोलता है మనం దేనైతే पवित्र విసర్జిస్తున్నామో आत्मा वही चीज को चाहता है, పరిశుద్ధాత్మ అది కావాలంటుంది. उसको बनाने के लिए, తయారు उसको చేయడానికి, सजाने के लिए, బాగు చేయడానికి, और उसको परमेश्वर का संतान बनाने के लिए। ఇంకా దేవుని కుమారుడిగా కుమారులుగా చేయడానికి. ये एक मामूली काम नहीं है, ఇది ఒక సాధారణమైన ये పని हम लोग కాదు. का समझने का बाहर है, మనం అర్థం చేసుకోలేము हम కూడా. समझाने नहीं सकता నేను है, ఎక్స్ప్లెయిన్ కూడా लेकिन हम చేయలేను. जानते हैं हम कैसा उसको विरक्त करता है। మనకి తెలుసు మనం ఏ విధంగా ఆయనకి విరక్తి పరుస్తున్నాము. हम बुधवार का दिन से अब तक कल शनिवार तक हम वही प्रभु से माफी मांगता, प्रभु हमको माफ करो, అయితే మొన్న బుధవారం నుంచి నిన్నటి వరకు ప్రభుని అదే అడుగుతున్నారు, ప్రభు నన్ను क्योंकि క్షమించు. हम पवित्र आत्मा को विरक्त करता है करके आज ये मंडली में पवित्र आत्मा का काम नहीं हो रहा है। మనం పరిశుద్ధాత్మను విరక్తి పరుస్తున్నాము గనుక సంఘంలో ఈ రోజు పరిశుద్ధాత్మ కార్యాలు జరగట్లేదు. उस तरह आप भी सोचना चाहिए, మనం కూడా అది ఆలోచించాలి. आपके लिए, మీ గురించి, आपके लिए మీ గురించి. पवित्र आत्मा इधर काम नहीं कर रहा है। పరిశుద్ధాత్మ దేవుడు సంఘం కార్యం जब तक हम చేయట్లేదు. लोग अपने आप को समर्पण नहीं किया ఎంతవరకు అయితే మనం సమర్పించుకోమో वो काम नहीं करेगा, ఆయన కార్యాలు చేయరు. वो काम नहीं कर सकता ఆయన है, చేయలేరు वो కూడా. नहीं करने चाहता ఆయన है। చేయాలని उसका కోరట్లేదు. हाथ बांधने का जैसा हम लोग काम करता है, ఆయన చేతులు కట్టేసే విధంగా మనం उसका చేస్తున్నాము. हाथ बांधने का जैसा हम लोग काम करता है, ఆయన చేతులు కట్టేసినట్లుగా మనం చేస్తున్నాము. वो आपका शरीर में रहना चाहता है। ఆయన మీ శరీరంలో ఉండాలనుకుంటున్నారు. और एक वचन हम लोग देखने के लिए जा रहे हैं, ఇంకొక వాక్యం మనం చూద్దాం. पहला कोरिन्थियों का 3 अध्याय, మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము, पहला कोरिन्थियों का 3 अध्याय మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 16 और 17 पद देखेंगे। 16, 17 వచనాలు. पहला कोरिन्थियों మొదటి రాసిన కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 16, 17 వచనాలు. 16వ వచనము 17వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. आम देखा प्रथम करंथ मंडल निकट को प्रेरित पावलंकर प्रथम पत्र तार 3 अध्याय 16 और 17 पद। तुम्हे माने कि जान नहीं जे तुम्हे माने ईश्वर मंदिर आउ ईश्वर आत्मा तुम मान अंतर रे बास करती। जदि कौनसी लोक ईश्वर मंदिर को नष्ट करे तेबे ईश्वर ताकू नष्ट करिवे, कारण ईश्वर मंदिर पवित्र, सही मंदिर तुम्हे माने। हालेलुया। హల్లెలూయా. इधर बोलता है आप क्या नहीं जानता है कि आप परमेश्वर का मंदिर हो, ఇక్కడ అంటున్నారు మీకు తెలీదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని. और परमेश्वर का आत्मा आप में रहता है। ఇంకా దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని. अगर परमेश्वर का मंदिर को कोई अगर नष्ट या गंदा करता है, దేవుని ఆలయం ఎవరైతే పాడు చేస్తాడో परमेश्वर उसको नाश कर देगा, దేవుడు ఆయన పాడు చేస్తారు అంటున్నారు. क्योंकि वो मंदिर पवित्र है परमेश्वर का, ఎందుకంటే ఆలయము పరిశుద్ధమైనది. जो मंदिर आप है। ఏదైతే ఆలయం మీరై ఉన్నారు. हालेलुया। ये हालेलुया। बहुत कड़ा भाषा है। ఇది చాలా గట్టి మాట. हम लोग पवित्र आत्मा का मंदिर है, మనం దేవుని ఆలయం అయి ఉన్నాము. और पवित्र आत्मा इस मंदिर में रहने के लिए इच्छा करता है, పరిశుద్ధాత్మ ఈ ఆలయంలో क्योंकि ये నివసించాలనుకుంటున్నారు. मंदिर को उनका दायित्व है उधर पहुंचाने के लिए। ఆయనకి బాధ్యత ఉంది అక్కడికి తీసుకువెళ్ళాలి. और इधर साधु पाल बहुत अच्छा तरह से लिखा है। పరిశుద్ధమైన పౌలు చక్కగా రాస్తున్నారు. हम सोचता ज्यादा इसके बारे में समझाना दरकार नहीं, आप समझ गया है। మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. आप क्या नहीं जानता आप परमेश्वर का मंदिर हो, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నారు. परमेश्वर का आत्मा आप में रहता है। మీలో ఆత్మ ఉంటుందని మీకు తెలియదా? अगर परमेश्वर का मंदिर को कोई गंदा किया, దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో परमेश्वर उसको विनाश करेगा, వారు దేవుడు వాళ్ళని నాశనం क्योंकि చేస్తారు. परमेश्वर का मंदिर पवित्र है। ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది. जो मंदिर आप हो,
ఏదైతే ఆలయం మీరే అయి बहुत ఉన్నారు. साफ से लिखा है, उसमें समझाना दरकार नहीं है। ఇది చాలా క్లియర్ గా రాయబడి ఉంది. तो आपका दायित्व आप जानता है। అయితే మీ యొక్క బాధ్యత మీకు తెలుసు. हम इच्छा करते हैं आप लोग सबको इधर आके प्रभु आपको इस्तेमाल करना है। నేను ఆశిస్తున్నాను మీ అందరూ ఇక్కడ రావాలి, దేవుడు మిమ్మల్ని हम వాడబడాలని. इच्छा करता है प्रभु का राज के लिए आप लोग इस्तेमाल होना है। దేవుని రాజ్యంగా మీరు అందరూ వాడబడాలని. आप जिधर का भी हो, ఎక్కడ వారైనా आप సరే, जो भी हो, ఎవరైనా సరే, हमारा लोग का बीच में अंतर नहीं रखा है। మనం ప్రజల మధ్యలో వ్యత్యాసం अगर లేదు. हम देखिए कोई कुछ कर रहे हैं अच्छा से, उनको हम उठा रहे हैं। ఎవరైతే కొంచెం మంచి చేస్తే వారికి లేవనెత్తాలని ఆశ ఉంది. जैसा प्रभु का राज के लिए इस्तेमाल होगा, దేవుని రాజ్యంకి వారు వాడబడాలని हम इतना ही कर सकता నేను है। ఇంతే చేయగలను. लेकिन आपका मंदिर को सजाना आपका काम है। కానీ మీ ఆలయం మీరే क्योंकि సిద్ధపరచుకోవాలి. अगर आप नहीं सजाएगा, మీరు సిద్ధపరచుకోకపోతే परमेश्वर बोलता है जिसको ज्यादा दिया है उससे ज्यादा हिसाब लेगा। ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో వారి నుంచి ఎక్కువ లెక్క తీసుకుంటారు. परमेश्वर अगर आपको नाश कर देगा, हम खुश नहीं रहेगा। దేవుడు మిమ్మల్ని నాశనం చేయడం నాకు ఇష్టం आप ఉండదు. जानते हैं ये चर्च में 100 मेंबर्स नहीं आता है। మీకు తెలుసండి ఒక 100 మంది దగ్గర మెంబర్స్ రావట్లేదు हम लोग చర్చికి. देखते हैं हॉल फुल है, మనం చూస్తున్న హౌస్ ఫుల్ ఉంది, लेकिन 100 मेंबर्स नहीं आ रहे हैं। ఇంకా 100 మంది దగ్గర రావట్లేదు. आप जानते हैं, మీకు తెలుసా? आपका चिंता है, మీరు ఆలోచిస్తున్నారా? आप सोचता है, మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా? आप कुछ करने चाहता है, ఏదైనా आप చేయాలనుకుంటున్నారా? कुछ कर सकता మీరు है। చేయగలరా? प्रभु अगर आपसे बात करता है, ప్రభు గాని మీతో आप सोचो మాట్లాడినట్లయితే प्रभु हम क्या कर सकता है। మీరు ఆలోచించండి, ప్రభు నేను ఏం हमारा చేయగలను? टेबल में ग्लास का नीचे में एक पेपर कटिंग है, न्यूज़पेपर का। అయితే పేపర్ టేబుల్ కింద ఒక గ్లాస్ అది న్యూస్ కటింగ్ పేపర్ आपको ఒకటి ఉంది. पहला बोला और एक बार बोल रहे हैं। ముందు ఒకసారి చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నాను. हमारा फेमस बॉक्सर जो था, ఆ ఫేమస్ బాక్సర్స్ ఎవరైతే ఉంటారో, जॉर्ज फोमेन, जो हमारा समय का था, తన సమయంలో జార్జ్ ఫోమెన్ అనే ఒక वर्ल्ड వ్యక్తి हैवीवेट चैंपियन, వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్. 2 అతను बार वर्ल्ड हैवीवेट चैंपियन वो बना, वर्ल्ड। మొత్తం ప్రపంచానికి హెవీ వెయిట్ ఛాంపియన్ అతను. और उसका बुढ़ापन में वो बोला प्रभु ఆయన ముసలితనంలో అంటున్నారు, ప్రభు हमको भी इस्तेमाल करो, నన్ను వాడుకోండి, यूज मी ऑल्सो लॉर्ड। నన్ను కూడా వాడుకోండి ప్రభు. अब प्रभु उसको पास्टर बना दिया। ప్రభు పాస్టర్ చేస్తారు ఆయన్ని. कैसा आदमी है हमको मालूम नहीं, ఆయన ఎటువంటి వ్యక్తో తెలియదు. लेकिन प्रभु उसका प्रार्थना सुना, ప్రభు ఆయన ప్రార్థన उसको విన్నారు, पास्टर बना दिया। ఆయనకి పాస్టర్ చేస్తారు. हमारा दोस्त लोग कभी कभी पूछते तुमको कौन पास्टर बनाया, ఆయన ఫ్రెండ్స్ అడుగుతారు ఎవరు మిమ్మల్ని పాస్టర్ वो చేశారు लोग అని. भूल नहीं बोलते, वो लोग ठीक ही बोलता है। వాళ్ళు సరిగా మాట్లాడుతున్నారు. हमारा जैसा व्यक्ति को प्रभु कैसा पास्टर बनाया, हम भी प्रभु से पूछ रहे हैं। నాలాంటి వ్యక్తికి ప్రభు పాస్టర్ ఎలా చేస్తావు నేను ఆలోచిస్తున్నాను. और हम चाहता है कि आप भी उसी तरह प्रभु के लिए उठना है। మీరు కూడా ఆ విధంగా లెగాలి ప్రభు आप नहीं గురించి. सोचते, नहीं जानता प्रभु किसको उठा सकता है। తెలీదు ప్రభు ఎవరిని లేవనెత్తారు. आप ऐसा कॉलर उठाता रहेगा और सोचता है कि आप कुछ है, लेकिन आप कुछ नहीं प्रभु के सामने। మీరు అనుకుంటారు నేను కాలర్ ఎత్తున్నా నేను ఏదో గొప్ప అనుకోని ప్రభు ముందు प्रभु का కానీ आंख ఏమీ కాదు. चारों तरफ घूमता है కానీ తిరుగుతున్నారు. और वो चुनता है, ఆయన वो ఎంచుకుంటారు, चुनता है ఆయన ఎంచుకుంటారు, और वो उठाता है। ఆయన లేవనెత్తారు. जब वो उठाता ఆయన है ఎత్తినప్పుడు वो आपको तालीम भी देगा। ఆయన ట్రైనింగ్ కూడా ఇస్తారు. वो आपको जब उठाता वो तालीम भी देगा, ఆయన లేవనెత్తినప్పుడు ఆయన తరఫీదు కూడా अभिषेक ఇస్తారు. भी देगा। ఆయన वो అభిషేకిస్తారు. वचन आपका द्वारा रखेगा बोलने के लिए, ఆ వాక్యం ఆయన మీ जैसा ద్వారా हमको పెడతారు. आज इस्तेमाल कर रहे ఈ हैं। రోజు మమ్మల్ని जरेमाया ఉపయోగించుకున్నారు. 1 से परमेश्वर हमसे बात किया था, 21 నుంచి हम बोला మాట్లాడారు. प्रभु हम नहीं जाएगा, ప్రభు నేను हम వెళ్ళను, उधर खड़ा नहीं हो నేను सकता है। నిల్చోలేనన్నాను. बोले तुम नहीं जाएगा, నువ్వు వెళ్ళకపోతే उनका खून हम आपसे लेगा। ఆయన వాళ్ళ యొక్క రక్తపు భారం నీ దగ్గర हमारा अच्छा తీసుకుంటాను. बात है, ఇది మంచి మాట. उनका खून हमारा हाथ से, हम कौन है? నా దగ్గర నుంచి తీసుకోవడానికి నేనే बोला तुम्हारा वचन, हमारा वचन हम तुम्हारा मुंह में रखेगा। ఆయన అన్నారు నా నోటి మాట నీ तो నోట్లో उनका పెడతాను. चेहरा को देख के आप मत डरो, ముఖాలు చూసి हम భయపడకండి. जो आपको दे रहे हैं बोलने के लिए बोलो। నేను ఏదైతే చెప్తా నువ్వు చెప్పు. अगर नहीं बोलेगा చెప్పకపోతే हम हिसाब लेगा आपसे। నేను లెక్క తీసుకుంటాను తర్వాత. और आपको हम उठाया है నేను నీకు లేవనెత్తున్నాను. अनेक देश देश राज राज को అనేకమైన రాజ్యాలు सुसमाचार सुनाने के लिए, దేవుని సువార్తను ప్రకటించడానికి, सुसमाचार सुनाने के लिए आपको उठाया है। సువార్తను ప్రకటించడానికి నీకు లేవనెత్తాను. 5 साल आगे ये बात को हम सोच के हंस रहा था, 5 సంవత్సరాల క్రితం ఈ ఆలోచించి నేను నవ్వుతుండాలి మాట. लेकिन अभी वचन जगत का कोना कोना तक जाता है। కానీ దేవుని వాక్యం ప్రపంచ నలుమూలలో వెళ్తుంది. आगे पे लव फेलोशिप के लिए प्रभु को धन्यवाद। అగపే లవ్ ఫెలోషిప్ గురించి దేవునికి 5 వందనాలు. साल आगे अगर हमको ये बात आप बोलेगा तो हम बोलेगा हाँ, जटनी का अंदर में होता नहीं और बाहर जाएगा। అయితే 5 సంవత్సరాల క్రితం కానీ ఈ మాట అంటే జట్నీలో అవ్వట్లేదు బయటికి వెళ్తాం అనేసి. प्रभु आपका और हमारा जैसा बेकार बात नहीं करता है।
ప్రభు మనలాగా బెకర్ మాట్లాడరు. वो जब बोलता है वो पूरा कर सकता है. ఆయన అన్నారంటే ఆయన చేస్తారు. वो बात बोल के उसके बाद में सॉरी हम बोल दिया करके वो कभी एक बार नहीं बोलेगा. ఆయన ఎప్పుడు కూడా అరే అనేసి సారీ అనేసి उस तरह वो सॉरी आपको मांगना नहीं पड़ेगा क्योंकि वो जो बोला वो पूरा कर सकता है. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఆయన పూర్తి చేయగలరు. क्योंकि हमारा प्रभु परमेश्वर है మన దేవుడు దేవుడై ఉన్నారు. और उसका जैसा कोई है ही नहीं. ఆయన లాంటి వారు ఎవరు లేరు. हालेलुया. హల్లెలూయా. हम देखा है अभी जाति लोग जब मंदिर जाता हम देखता उनको అన్యులు గుడులకు వెళ్ళినప్పుడు वो చూస్తున్నాము. लोग कितना कैसा जाता है, వాళ్ళు ఎలాగ వెళ్తుంటారు, कैसा अपना आप को सजाता है, వారిని వారు कैसा సిద్ధపరచుకొని फूल लेके जाता है. పువ్వులు అయి పట్టుకొని. हमारा पास्टर जब इधर थी పాస్టర్ గారు ఎప్పుడైతే ఇక్కడ ఉండాలో हम प्लास्टिक फूल सुंदर बाहर से लेके आए और डालता था गमला में. ఆ ప్లాస్టిక్ పువ్వులు అయి బయట నుంచి తీసుకొచ్చి ఆ గమలాలో हमारा వేస్తున్నారు. पास्टर ने बताया हमको. ఆ పాస్టర్ అమ్మ గారు అన్నారు आप जानते उस टाइम हम पास्टर नहीं था, ఆ టైంలో తిని పాస్టర్ గా లేకుండాలి वेल्डर मेस्त्री था. ఒక వెల్డర్ మేస్త్రి तो हम लाके फूल जब रखा పువ్వులు అయి పెడతప్పుడు हमारा पास्टर बोला हमारा प्रभु यीशु को प्लास्टिक फूल मत दो, అయితే మా యేసు ప్రభుకి ప్లాస్టిక్ పువ్వులు ఇవ్వకండి. अब तक ताजा फूल रखना शुरू किया. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్రెష్ పువ్వులే हालेलुया. ఉంటున్నాయి. छोटा बात है, ఇదో చిన్న మాట అయ్యి ఉండొచ్చు. इसीलिए वो गमला में हर संडे ताजा फूल हम लोग डालता है. అందుకే ప్రతి ఆదివారం అందులో ఆ कितना జీవం గల जन పువ్వులు जाके- कितना పెడుతున్నాం. जन जाके अच्छा अच्छा खरीद करके लाता है. చాలా మంది తెచ్చి మంచి మంచి తెచ్చి इसके लिए పెడుతున్నారు. बहुत धन्यवाद. వీటికి కూడా దేవుడికి వందనాలు. लेकिन प्लास्टिक फूल खाली नहीं, खाली ताजा प्लास्टिक फूल फूल का। हमारा प्रभु यीशु को हम देगा. ఆ తాజా పువ్వులు మనం దేవునికి ఇస్తున్నాం. हालेलुया. 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 आपके लिए छोटा चीज है, हमारे लिए बहुत बड़ा बात है. వినడానికి చిన్న విషయమే కానీ చాలా పెద్ద విషయం. हालेलुया. హల్లెలూయా. प्रभु को धन्यवाद. దేవునికి వందనాలు. और एक पद हम लोग पढ़ेंगे, ఇంకొక వచనం మనం पहला చూద్దాం. कोरिन्थियों का 6 अध्याय మొదటి కొరింథీయులు 19 और 20 पद. 19 और 20 पद. 19-20 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. ଆମେ ଦେଖିବା ପ୍ରଥମ କରନ୍ଥିୟ 6 ପର୍ବ ତାର 19 ପଦ 20 ପଦ. ଅବା ତୁମମାନଙ୍କ ଶରୀର ଯେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ, ତୁମମାନଙ୍କ ଅନ୍ତର୍ବାସୀ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ମନ୍ଦିର, ଏହା କ'ଣ ଜାଣ ନାହିଁ? ଆଉ ତୁମ୍ଭେମାନେ ନିଜେ ନିଜର ନୁହଁ, କାରଣ ତୁମେମାନେ ବିଶେଷ ମୂଲ୍ୟରେ କିଣାଯାଇଅଛ, ଏଣୁ ତୁମମାନଙ୍କ ଶରୀରରେ ଈଶ୍ୱରଙ୍କ ଗୌରବ ପ୍ରକାଶ କର. हालेलुया. హల్లెలూయా. ये तो साधु पौल फिर कोरिन्थियों मंडली में बोल रहे हैं, మరి ఒకసారి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తున్నారు. आप क्या नहीं जानता है आप पवित्र आत्मा का मंदिर हो? మరలా అంటున్నారు, మీకు తెలియదా మీరు దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నారని? आपका शरीर पवित्र आत्मा का मंदिर हो, అంటే మీ శరీరము దేవుని ఆలయమని, जो आप में है, ఏదైతే మీలో ఉందో, जो आप परमेश्वर से पाया है, దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందారో, और आप अपना आप का नहीं है. మీరు మీ వారు కాదు. ये शरीर आपका नहीं ఈ है, శరీరం మీది కాదు. क्योंकि आप नहीं जानता है क्या మీకు తెలీదా आपके लिए मूल्य दिया है, मेरे कीमत विलु- दिया है. మీరు విలువ పెట్టి కొనబడ్డారని. इसलिए आपका शरीर में परमेश्वर का महिमा कीजिए. అందుకే మీ దేహముతో దేవునికి మహిమ పరచండని. हालेलुया. హల్లెలూయా. God in your body and in your spirit which are God's. आपका आत्मा और शरीर में परमेश्वर को धन्यवाद दो, అన్నారు మీ ఆత్మ మీ పరిశుద్ధాత్మ మీ దేవునికి మీరు వందనాలు చెల్లించండి. जो परमेश्वर का है. ఏదైతే దేవుని దయ్యి ఉందో. హల్లెలూయా. హల్లెలూయా. हम लोग का समय में अभी नहीं होता है, लेकिन आगे होता था. అయితే ముందు కాలంలో జరిగేది, लोग बिक्री होता था. ప్రజలు ఈ విధంగా అమ్మబడేవారు. सोचो कि हम लोग इनका कुछ एक तो खड़ा कर देगा, बिक्री होता है. ఒక అమ్మబడేవారు ఉన్నారు. 5,000 10,000. 5,000కి 10,000కి. उधर से कोई लड़का लोग को खड़ा करके 10,000 5,000. అక్కడ అబ్బాయిల నుంచి 5,000 10,000 అని అమ్మబడితే ऐसा होता था क्या? ముందు हाँ, కాలంలో होता ఇది. था. ముందు కాలంలో జరిగేది बिक्री होता था. అమ్మబడేవారు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. इसलिए प्रभु वही, इसलिए साधु पौल वही भाषा बोल रहे हैं. అయితే ఈ అదే భాష మాట్లాడుతున్నారు आपको పౌలు. खरीद लिया है. మీరు आपको కొనబడ్డారని. कैसा खरीद लिया है? మీరు ఎలా కొనబడ్డారు? जिस दिन आप प्रभु यीशु का सुसमाचार सुना,
ఏ రోజైతే యేసుక్రీస్తు వార్తను మీరు విన్నారో, और जब आप बोला प्रभु हम पापी है, ప్రభు నేను పాపినని, उसका मूल्यवान खून लेके जब आपको धो दिया, ఆయన విలువైన ఆ రక్తంతో కడిగారు, वही खून का कीमत आपके लिए दिया है, ఆ విలువైన రక్తం మీ గురించి और చిందించారు. इसलिए आपका कीमत जो है, మీ విలువ ఏదైతే ఉందో, जो जगत का खाद था, जगत का खद था, ఏదైతే లోకంలో చెడ్డదై ఉండాలో, परमेश्वर का చెత్తై ఉండాలో, संतान बन गया, అది దేవుని సంతానంగా जो మార్చేసింది. कोई काम के लिए नहीं था, डस्टबिन के लिए रखा था, అది పడేయడానికి మాత్రం పనికొచ్చింది. पवित्र आत्मा का मंदिर बना दिया. ఈ రోజు పరిశుద్ధాత్మ మందిరంగా हम మార్చారు. चाहते हैं ये वचन आपका माइंड का अंदर में बैठाएगा पवित्र आत्मा, నేను కోరుతున్నాను ఈ వాక్యం మీ మనసులో ఉంచాలని. इसलिए हम प्रार्थना कर रहा था ये 4 दिन से, అందుకే 4 రోజులు బట్టి ప్రార్థన प्रभु చేస్తున్నాను. आप वचन दिया है, ప్రభు నువ్వు వాక్యం लेकिन ఇచ్చావు. पवित्र आत्मा जब तक आप बात नहीं किया, పరిశుద్ధాత్మ ఎంతవరకు అయితే మీరు మాట్లాడరు, हमारा बोलना ऊपर से उड़ के चले जाएगा. నేను ఎంత చెప్పినా సరే అది పైనుంచి వెళ్ళిపోద్ది. हम प्रार्थना किया पवित्र आत्मा आपसे बात करना है, ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ మీతో हम विश्वास మాట్లాడాలని. करते कि पवित्र आत्मा आपसे बात करता है. నేను విశ్వసిస్తున్నాను మాట్లాడుతున్నారని. आपका शरीर नहीं है, ఇది మీ శరీరం కాదు, दूसरा का है, అది ఇంకొకరిది. इसलिए संभाल के रखो, అందుకే జాగ్రత్త क्योंकि పరచండి. परमेश्वर आपसे ज्यादा हिसाब लेगा. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎక్కువ లెక్క తీసుకుంటారు. हालेलुया. హల్లెలూయా. हम बता रहा था कि विजाती लोग जब अपना मंदिर जाता है, అన్యులు ఎప్పుడైతే వారు గుడ్లకి వెళ్తుంటారో, इतना कुछ लेके, इतना सजा के, इतना कुछ करके जाता है, అన్ని విషయాలు సజాయించుకొని పట్టుకొని వెళ్తుంటారు. सुंदर डेकोरेशन भी करता है, सुंदर लाइट भी लगाता है. మంచి లైట్లు, మంచి డెకరేషన్ అన్ని చేస్తారు. अब जानता अंदर में क्या है, మీకు తెలుసండి अंदर में क्या है, లోపలేట్ ఉందో, वो मंदिर का अंदर में क्या है, ఆ మందిరం లోపలేట్ ఉంది. आप जानता है. నీకు తెలుసు. आप लोग प्राय कितना जन उधर ही से आया, చాలా మంది మనం అక్కడి आप నుంచి వచ్చిన हमसे వారమే. अच्छा जानते हो अंदर में क्या है. నాకంటే బాగా తెలుసు మీకు అక్కడ ఏముందో. जब जिंदा परमेश्वर ये अंदर में है, జీవంగల దేవుడు ఎక్కడున్నప్పుడు, जब जिंदा परमेश्वर इधर है, ఆ జీవంగల దేవుడు ఎక్కడున్నప్పుడు तो आपका काम कैसा होना चाहिए. మీ కార్యాలు ఏ విధంగా बोलो ఉండాలి. कितना भक्त से వాళ్ళెంతో భక్తితో पूरा सत्संग हो जाता है, और क्या क्या करता है, हम नहीं बोलते वो करो, नहीं बोलता है, ఏవేవో చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మనం लेकिन पवित्र आत्मा एक दिन आपको ऐसा ही कराएगा करके हमारा प्रार्थना है. కానీ పరిశుద్ధాత్మ ఒక రోజు మీ ద్వారా అలా చేయాలన్న ప్రార్థన. जब सबको है उपासना कर रहे हैं, वर्शिप कर रहे हैं, అందరూ ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు अनेक जन अपना सीट छोड़ के आके नीचे सत्संग हो जाएगा. అనేక మంది వారి స్థలాలు విడిచిపెట్టి वो వచ్చి दिन సాష్టాంగ हम देखने के लिए నమస్కారం प्रार्थना करता है, ఆ రోజు చూడాలని प्रभु ఆశిస్తున్నాను, तुम्हारे ప్రార్థన लोग చేస్తున్నాను. आपको सम्मान देना है. ప్రభు నీ ప్రజలు నిన్ను సన్మానించాలి. हालेलुया. हालेलुया. वो लोग सत्संग हो जाए, हमारे पूरा प्रणाम करेगा प्रभु को. సాష్టాంగ ప్రణామం చేయాలి. हम लोग इधर कोई आकार को नहीं करता ఏ है, ఆకారానికి ఇక్కడ పూజించట్లేదు, जिंदा परमेश्वर को उपासना करता है. ఒక జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాము. और जब वो हमारा बीच में काम करना शुरू करता है, ఆయన మన మధ్యలో కార్యాలు చేసినప్పుడు आपका जीवन बदल जाएगा, మీ జీవితాలు మారిపోతాయి, बदल जाएगा. మారిపోతాయి. अब वो व्यक्ति और नहीं ఇంకా रहेगा, మీరు ఆ పాత వ్యక్తిలా ఉండరు, और व्यक्ति और आप नहीं रहेगा, ఆ పాత వ్యక్తిలా మీరు आप ఉండరు, बदल जाएगा. మీరు మార్పు చెందుతారు. लेकिन आपका काम है समर्पण करना. కానీ మీ పని అవుతుంది సమర్పించుకోవడం. आप ठीक है करके मत सोचो, మీరు సరిగ్గా ఉన్నారని ఆలోచించకండి, आपको समर्पण करना है करके आप सोचिए. మీరు సమర్పించాలనేసి మీరు माफी ఆలోచన, मांगना, आपको క్షమాపణలు అడగాలి, आपको माफी मांगना है. క్షమాపణలు అడగాలి. और ज्यादा से ज्यादा पवित्र आत्मा जो पाया वो ज्यादा माफी मांगना. పరిశుద్ధాత్మ పొందిన వారు ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర క్షమాపణలు क्योंकि అడగాలి. बहुत बार हम लोग का एक प्रकार का घमंड हो जाता है, కొన్ని మార్లు మనం ఒక విధమైన ఘమండలో हम ठीक है, ఉండిపోతాం. हम पवित्र आत्मा पाया, हम पूरे भाषा बोलता है. నేను సరిగ్గా ఉన్నాను, పరిశుద్ధాత్మ పొందాను, అన్ని భాషలో మాట్లాడుతున్నాను. आप ज्यादा उसको दुख दे रहे हैं, మీరు ఇంకా ఎక్కువగా क्योंकि బాధపడుతున్నారు. आप उसको इस्तेमाल करने के लिए, उसको काम करने के लिए नहीं देता है, ఎందుకంటే పరిశుద్ధాత్మ పని చేయకుండా మీరు आप उसको ఆపుతున్నారు, दबा के रखता है. మీరు आप దాచి प्रार्थना करेगा नहीं, మీరు आप ప్రార్థన पूरे చేయరు, भाषा बोलेगा नहीं, పరిభాష अब మాట్లాడరు, आत्मा को आपका द्वारा काम करने के लिए देगा नहीं, ఆత్మని మీ ద్వారా కార్యాలు చేయనివ్వరు. वो आपके ऊपर में ज्यादा विरक्त होता है. అప్పుడు మీ మీద ఇంకా ఎక్కువ విరక్తి ज्यादा చెందుతున్నారు. बाधा का कारण आप ही होता है. మీరు ఎక్కువ బాధకి కారణం అవుతున్నారు. और एक तो दुख का बात है, ఇంకొక విషయం ఉంది, ये पेंटिकॉस्टल मंडली है, ఇది పెంతెకొస్తు సంఘం. हम लोग विश्वास करता है మనం हर నమ్ముతున్నాము, एक व्यक्ति अनुताप करना है, ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం पाप के लिए పొందాలి, माफी मांगना है. పాపానికి క్షమాపణ यीशु का అడగాలి. खून से आपको धो देता है, యేసు తన రక్తంతో अनुताप కడుగుతున్నారు, करना है, అనుతాపం చెందాలి, और उसका बाद में आपको बैप्टिज्म लेना है पानी में. తర్వాత బాప్టిజం పొందాలి. हालेलुया. హల్లెలూయా. तो क्या हम बोल रहे हैं, అయితే నేనేం చెప్తున్నాను वाटर అంటే, बैप्टिज्म लेना है,
వాటర్ బాప్టిజం తీసుకోవాలి. उसका बाद में पवित्र आत्मा में भरना है। తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. आप कितना जन इधर पवित्र आत्मा में भरा है और कितना जन भरा नहीं है? ఎంతమంది ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఇంకమంది లేరు. ये पेंटिकॉस्टल मंडली है। ఇది పెంతెకోస్తు సంఘం. हर विश्वासी ప్రతి ఒక్క విశ్వాసి पवित्र आत्मा में भरना है। పరిశుద్ధాత్మతో నింపబడాలి. अगर आप नहीं भरा है మీరు గాని అలా और आप లేకపోతే, चुपचाप ऐसा बैठा है, మీరు ఇలాగ ఉన్నట్లయితే आपका दंड होगा। మీకు శిక్ష प्रभु ఉంది. आपसे मांगेगा, దేవుడు మిమ్మల్ని సమాధానం प्रभु आपसे అడుగుతారు. हिसाब लेगा। దేవుడు లెక్క అడుగుతారు. जब प्रभु आपके लिए रखा था, ఏదైతే దేవుడు మీ గురించి ఉంచారో आप लात मारा है, దాన్ని మీరు తొన్నేశారు. आप इनकार कर दिया है, మీరు వద్దన్నారు. आप ग्रहण नहीं किया మీరు है, దాన్ని గ్రహించలేదు. आप उसके लिए रोना है और प्रार्थना करना है। మీరు దాని గురించి ఏడ్చి जब అడగాలి. तक प्रभु उसका पवित्र आत्मा में आपको नहीं भरा, ఎంతవరకైతే పరిశుద్ధాత్మ మిమ్మల్ని तब నింపలేదో तक आप उसको छोड़ना नहीं। మీరు వదలకూడదు. 2 मिनट में मेरी दीदी आपका पवित्र आत्मा पाया మేరీ దీది 2 నిమిషాల్లో పొందారు और हम 2 साल लगा पवित्र आत्मा पाने। 2 సంవత్సరాలు పట్టింది నాకు దేవుడు ज्यादा ఆత్మ कठोर పొందడానికి. है, 2 साल लगा। 2 సంవత్సరాలు పట్టింది. और प्रभु को धन्यवाद, प्रभु उसका आत्मा से हमको भरा। ఇంకా దేవునికి వందనాలు, దేవుడు ఆత్మతో और నింపారు. हमारा इच्छा है, ఇది నా ఇష్టమై ఉంది. जब तक हम इधर पास्टर है, ఎంతవరకైతే ఇక్కడ పాస్టర్ గా कि ఉన్నానో, इधर सब कोई आत्मा में भर के खड़ा होके प्रभु का सेवा करना चाहिए। ఇక్కడ అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి సేవ చేయాలి. आत्मा में भर के सुसमाचार प्रचार करना चाहिए। ఆత్మతో నింపబడి దేవుని సువార్తను आत्मा ప్రకటించాలి. में भर के इधर उपास प्रार्थना में बैठना चाहिए। ఆత్మతో నింపబడి ఇక్కడ ఉపవాస ప్రార్థనలో तब కూర్చోవాలి. बंधन टूटेगा, అప్పుడు బంధకాలు तब విరుగుతాయి. परिवार सुधरेगा। అప్పుడు కుటుంబాలు సరవుతాయి. जब हम पवित्र आत्मा में भरेगा, ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడతాం, आप काम है काम है काम है काम है करके बोल के ऐसा चुपचाप रहेगा, మీరు సైలెంట్ గా ఉన్నామన్నో అనుకుని ఉంటే प्रभु आपसे हिसाब मांगेगा। ప్రభు మిమ్మల్ని లెక్క అడుగుతారు. हमारा बोलना है, हम बोल देता నా है। చెప్పడం నేను प्रभु చెప్తున్నాను. आज ये वचन हमको दिया है, దేవుడు ఈ రోజు ఈ వాక్యం ఇచ్చారు. grieve not the Holy Spirit of God। ఆ దేవుని ఆత్మని దుఃఖపరచకండి అనేసి, उसको दुख मत दो। ఆయన దుఃఖపరచకండి అని. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रकाशित के वचन में एक वचन हम लोग पढ़ता है, ప్రకటనలో మనం ఒక వాక్యం చూస్తున్నాము. उसको हम लोग पढ़ेगा नहीं, हम बोलते जा रहे हैं। నేను చెప్తూ ఉన్నాను, వినండి. देखो, हम दरवाजा का पास खड़ा होके खटखटा रहे हैं। ఆయన అంటే నేను ద్వారం వద్ద నిల్చొని కొడుతున్నాను. देखो, हम दरवाजा का पास खड़ा होके खटखटा रहे हैं। నేను ద్వారం దగ్గర నిల్చొని పిలుస్తున్నాను. अगर हमारा खटखटाना कोई सुनेगा అది ఎవరైనా और విన్నట్లయితే, दरवाजा खोलेगा, ఇంకా ద్వారం हम విప్పినట్లయితే अंदर आके उनका साथ भोजन करेंगे। నేను లోపల ప్రవేశించి వాళ్ళతో భోజనం చేస్తానంటున్నారు. प्रकाशित का 3:20 में लिखा है। ఆ 3:20లో రాయబడింది ప్రకటనలో. लेकिन हम आपको क्या बोल रहे हैं? కానీ మీకేం చెప్తున్నానంటే, हमारा बचपन से एक आदत है, माने एक मन में बात है, నా చిన్నటి నుంచి ఒక మాట ఉంది अनेक మనసులో. जगह में पिक्चर भी हम देखा, यीशु दरवाजे का पास में खटखटा रहे हैं। అనేక దగ్గర ఆ పిక్చర్స్ కూడా చూసాను, ఇలాగా దేవుడు తలుపు కొట్టడము. तो हम लोग का सबका मन में यीशु दरवाजा का पास में खटखटा रहे हैं। అయితే మన మైండ్ లో ఆ విధంగా దేవుడు తలుపు దగ్గర తలుపు కొడుతున్నారని. वो राइट है, అది రైటే. लेकिन आज हम और एक बात आपको बताने चाहते కానీ हैं। ఇంకో విషయము, आपका दरवाजा के सामने पवित्र आत्मा खटखटा रहे हैं। మీ తలుపు దగ్గర పవిత్ర ఆత్మ తలుపు కొడుతున్నారు. कब से? ఎప్పటి నుంచి? आप यीशु को ग्रहण करने का आगे से, మీరు యేసుని పొందక ముందు నుంచే. और अब तक वो खटखटा रहा है क्योंकि आप उनको जगह नहीं दिया है। ఇప్పటి వరకు తలుపు కొడుతూనే ఉన్నారు, ఎందుకంటే మీరు अनुताप ఇంకా किया స్థలం है, ఇవ్వలేదు. अनुताप किया है, పశ్చాత్తాపం పొందారు, माफी मांगा है, క్షమాపణలు అడిగారు, माफी मांगा है, క్షమాపణలు అడిగారు, बैप्टिज्म ले लिया है, బాప్టిజం वो తీసుకున్నారు. अब तक खटखटा रहे हैं ఇప్పటి వరకు తలుపు కొడుతున్నారు. क्योंकि उसका मंदिर में वो आना चाहता है, ఎందుకంటే ఆ మందిరంలో ఆమె ప్రవేశించాలనుకుంటున్నారు. उसका मंदिर में वो आने चाहता है। ఆయన మందిరంలో ప్రవేశించాలనుకుంటున్నారు. हम शुरू में कुछ बताया था మొదట్లో ఒక మాట చెప్పి ఉండాలి, और एक बार आपको बता रहे हैं। ఇంకోసారి జ్ఞాపకం जब చేస్తున్నాను. पवित्र आत्मा आपका जीवन में आएगा, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు आप स्वर्ग को चाख सकता है धरती में। ఆ పరలోకాన్ని రుచి చూడగలరు ఈ లోకంలో ఉండే. भारी बात बोलता है हम। ఇది చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. आप जब पवित्र आत्मा में भर के परिभाषा बोल रहे हैं और प्रार्थना करता आत्मा में, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి పరభాషలో మాట్లాడి ఆత్మతో నింపబడినప్పుడు आप जगत का रहने वाला नहीं है, आप स्वर्ग का रहने वाला है। మీరు ఈ లోక సంబంధులు కాదు, మీరు పరలోక నివాసులు. आप इधर उसी तरह जीता है, सैंपल दे रहा है। అప్పుడు ఈ లోకంలో కూడా ఆ విధంగా శాంపుల్ గా జీవిస్తారు. आप अनुभव कर सकता है कि आप स्वर्ग में है। మీరు అప్పుడు ఆ పరిస్థితిని అనుభవించగలరు, పరలోకంలో ఉన్నట్టు. बहुत बड़ा बात हम आपको बता दिया।
ఇది చాలా గొప్ప విషయము. जो आत्मा अभी तक नहीं पाया उसको हम लालच दिलाता है. ఆత్మ పొందలేని వారికి ఇది ఒక లాలచ్ లాంటిది. ये वचन जब हम कल बैठ के सोच रहा था, నిన్నటి దినం ఆలోచించినప్పుడు ఈ వాక్యం గురించి हम सरोज भाई को याद किया था. సరోజ్ భాయ్కి జ్ఞాపకం చేసుకుంటుండాలి. लालचा करछ क्या, किसलिए उस वचन दिया था, बोले लालचा करछ ने, लालचा करता है क्या, లాలస लालता, లాలస हाँ, లాలస लालता कोई चीज के लिए लालता करता है नहीं. దేని గురించి ఎక్కువగా ఆశించడం అన్నమాట. లాలసించడం, हाँ, ఆశించడం. लालता करता है, लालचा करता है. ओके, हालेलुया. और हम वही सोच के बैठा है. అయితే అదే ఆలోచిస్తుండాలి. और 2 बार सरोज भाई, ये राजेंद्र भाई भी बोला था. हम इधर बैठ के हम आश्चर्य होते, ये क्या, ये बात हमको फिर याद दिलाता है. అయితే రాజేంద్ర సోదరు అదే మాట రిపీట్ చేస్తుండాలి. बोला था ना नहीं, ఇందాక లీడింగ్ 2 సమయంలో बार बोला था. हम मार्क कर रहे हैं. నేను మార్క్ చేస్తుండాలి. हमारा वर्ड को हम याद करते कि सरोज बोला था. అయితే ఆ సరోజ్ చెప్పుండాలి ఆ మాటని జ్ఞాపకం लेकिन చేసుకుంటున్నాను. राजेंद्र जब बोल रहे बात, पवित्र आत्मा आपसे बात कर रहे, संभालो. అంటే రాజేంద్ర కూడా చెప్పినప్పుడు నేను ఆలోచిస్తున్నాను పరిశుద్ధాత్మ पवित्र आत्मा మాట్లాడుతున్నారు. जब 2-3 बार बोलता है, संभालो. 2-3 సార్లు కానీ పరిశుద్ధాత్మ ఒక वो మాట आपसे చెప్తే बात ఆలోచించాలి. करता है. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. उसका मुंह से नाड़ो निकलता है आपका अंदर आने के लिए. ఆయన నోటి నుంచి నీరు కారుతుంది ఈ విధంగా మీలో రావడానికని. हम चलती भाषा बोलता ఏదో है. వాడుక భాష నేను ఆడుతున్నాను. आप जब बहुत दिल से किसी को चाहता है, మనం మనస్ఫూర్తిగా ఎవరినైనా కోరినప్పుడు आप कैसा उसको चाहेगा, आप जानता है. మనం ఎలాగో వాళ్ళ కోసం చూస్తాం, ఎదురు हाँ, చూస్తాం, जगत కోరుతాం. का हम जानता है. లోకపరమైతే वो తెలుసు, भूल रास्ता का रास्ता हम पूरे फर्स्ट क्लास जानता తప్పుడు है. మార్గాలు మనకు బాగా తెలుసు. आत्मा का विषय जानो. ఆత్మ విషయం తెలుసుకోండి. पवित्र आत्मा उस तरह हो रहे हैं आपके लिए. పరిశుద్ధాత్మ కూడా అలాగే మిమ్మల్ని కోరుతున్నారు. हिरन जैसा पानी के लिए तरफ रहे हैं. ఆ నీటి గురించి ఎలాగైతే అది ఎదురు చూస్తున్నట్లు. शायद उधर ही वो वचन बोला था, नहीं, शायद उधर ही वचन बोला था भाई सरोज, नहीं, हिरन जैसा पानी के लिए तरफ रहे. क्या क्या తరస్నా तरफता है. तो उसी तरह पवित्र आत्मा आपके लिए तरफ रहे. అయితే పరిశుద్ధాత్మ కూడా ఆ విధంగా మీకోసం ఎదురు చూస్తున్నారు, आप కోరుతున్నారు. उसको जगह देगा ना नहीं. మీరు స్థలం ఇస్తారా లేదా? अनेक आंख में आंसू है, हमारा भी आंख में आंसू आ रहा है. అనేక మంది కంట్లో కన్నీరు వస్తుంది, నాకు కూడా हमको बोलने के వస్తుంది. लिए तकलीफ लगता है. చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది. ऐसा है क्या? ఈ విధంగా ఉందా? वो हमको चाहता है దేవుడు మనల్ని కోరుతున్నారు. और हम उससे दूर है. ఇంకా మనం ఈ రోజు ఆయన దగ్గర हम నుంచి हल्का దూరంగా लेता ఉన్నాం. है, మనం అనేక మార్లు దూరం అవుతున్నాం. हम हल्का लेता చాలా है. తేలిగ్గా తీసుకుంటున్నాము. ऐसा है क्या? ఇలాగుందా? आप ऐसे रहना चाहता है क्या? మీరు ఇలాగనే सब ఉండాలనుకుంటున్నారా? ठीक है, सब ठीक है, అంత బాగుంది, सब ठीक है, అంత బాగుంది, सब ठीक है. అంత పర్వాలేదు, బానే ఉంది. ऐसा मत कीजिए. అలాగనుకోకండి. पवित्र आत्मा आपसे बात करता है. పరిశుద్ధాత్మ ఈ రోజు మీతో संभाल के మాట్లాడుతున్నారు. रहना है, జాగ్రత్త పడండి. क्योंकि वो मामूली नहीं है. అది మామూలు విషయం కాదు. वो बहुत ऊंचा पवित्र परमेश्वर है. ఆయన చాలా గొప్ప దేవుడై ఉన్నారు. ये सारा सृष्टि की मालिक है. సారా సృష్టికి మాలిక वो आपको क्यों चाहेगा? ఆయన ఎందుకు क्या కోరుకోవాలి? दरकार है? ఏంటి అవసరం और ఉంది? कोई नहीं है क्या? ఇంకెవరు లేరా? और कोई नहीं है क्या? ఇంకెవరు లేరా? आप कभी सुना है మీరు ఎప్పుడైనా कोई విన్నారా? लड़की को कोई पूछता है, ऐसे लड़की तुम कोई लड़का को पूछता है, ऐसे लड़की को आप कैसे शादी किया और अच्छा लड़की नहीं मिला क्या? అనేక మంది అడుగుతుంటారు, ఇలాంటి అమ్మాయిని నువ్వు చేసుకున్నావా, ఇంకెవరు మంచోళ్ళు దొరకలేదా అన్నట్టు. या कोई लड़की से पूछता है, ఒక అమ్మాయిలు ऐसे लड़का से क्या शादी किया? ఇలాంటి అబ్బాయికి ఎలా చేసుకున్నావు, उसमें क्या देखा? ఏంటి చూసావు అతనిలోనా? पवित्र आत्मा से वो बात आप पूछ सकता भी. మీరు ఆ మాట అడగగలరు పరిశుద్ధాత్మ. ऐसा व्यक्ति में आप क्या देखा प्रभु कि आप ఇలాంటి हमको వ్యక్తిలో चाहता है? ఏది చూసావు, ఎందుకు आप కోరుతున్నావు? हम में क्या देखा है? నాలో ఏం చూసారని. हमारा अंदर में कुछ नहीं है. నాలో ఏమీ లేదు. जिसाया भविष्य वक्ता बोलता है, యెషయా భవిష్యత్తు వక్త हमारा అంటున్నారు, अच्छा काम మంచి కార్యాలు सड़ा पुछा कपड़ा का बराबर, అవన్నీ చెడిపోయిన వస్త్రాలు వంటివి. लेकिन फिर भी परमेश्वर हमको चाहता है. ఆయన పరిశుద్ధమైన దేవుడు కోరుతున్నారు. उससे ज्यादा उसका पवित्र आत्मा हमारा अंदर रहने चाहता है. అంతకన్నా ఎక్కువ తన పరిశుద్ధాత్మ మనలో तो నివసించాలనుకుంటున్నారు. हमारा प्रश्न आज है आपके लिए, అయితే ఈ రోజు ఒక ప్రశ్న, आप उनको जगह देगा? మీరు ఆయనకి స్థలం ఇస్తారా? आप पवित्र आत्मा को जगह देगा పరిశుద్ధాత్మకి స్థలం ఇస్తారా? या और कितना दिन पार करवाएगा? లేకపోతే ఇంకా కొద్ది రోజులు అలా గడుపుతా ఉంటారా? हालेलुया. హల్లెలూయా.
आप पवित्र आत्मा को दुख दे रहे हैं మీరు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నారా? और भी दुख देना चाहता है ఇంకా దుఃఖపరచాలనుకుంటున్నారా? और भी समय गड़ाने चाहता है, ఇంకా సమయం గడపాలనుకుంటున్నారా? या आज से आप उसका साथ में कुछ कारोबार करने के लिए तैयार हो जाएगा, లేకపోతే ఈ రోజు నుంచి ఆయనతో మాట్లాడడం మీరు अपना जीवन को ప్రారంభిస్తారా? सजाने के लिए तैयार हो మీ जाएगा। జీవితాలు సరిచేయడానికి సిద్ధపడతారా? आइए हम लोग प्रार्थना करेंगे। రండి మనం ప్రార్థన చేద్దాం. आप अपना सर झुकाइए, మీ తలలు వంచండి, प्रार्थना करेंगे। ప్రార్థన చేద్దాం. आप अपने लिए प्रार्थना करो। మీరు మీ గురించే ప్రార్థన जो చేసుకోండి. जो बोलना था हम आपको बोल दे, और बहुत कुछ है बोलने के लिए, हम नहीं बोल रहे हैं। ఏదైతే చెప్పాలో చెప్పాను, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పట్లేదు. लेकिन जब आप अपना सर झुकाया है, ఎవరైతే తలలు వంచి ఉన్నారో आपका जीवन आप जानता है మీ జీవితం ఏంటో మీకు తెలుసు. कितना अच्छा, कितना सुंदर, कितना पवित्र आप जानता है। అది ఎంత పరిశుద్ధమైనదో, ఎంత అందమైనదో, ఎంత మంచిదో మీకు తెలుసు. वो विचार करने के लिए हम इधर खड़ा नहीं है। దాన్ని నేను తీర్పు తీర్చట్లేదు కానీ हम आपको याद दिलाने चाहता है, నేను మిమ్మల్ని జ్ఞాపకం आपका చేయాలనుకుంటున్నాను. मालिक आपको चाहता है, మీ యజమానుడు మిమ్మల్ని కోరుతున్నారు, वो आपको సजाने चाहता है, మిమ్మల్ని సరి आपको చేయాలనుకుంటున్నారు, बनाने चाहता है। మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నారు. आप हाँ बोल रहे हैं या नहीं बोल रहे हैं? మీరు ఈ రోజు అవును అంటున్నారా లేక లేదంటున్నారా? सर झुका के प्रार्थना మీ कीजिए। మీ తలలో వంచి మీ ప్రార్థన आप చేయండి. पवित्र आत्मा को दुख दिया तो उनको माफी मांगो। పరిశుద్ధాత్మకి దుఃఖపరిచినట్లయితే ఈ రోజు క్షమాపణ మాఫీ అడగండి. మాంగో. క్షమాపణ అడగండి. प्रभु हमको माफ करो, ప్రభు నన్ను క్షమించు, हमको माफ करो, ప్రభు నన్ను క్షమించు, हमको माफ करो। ప్రభు నన్ను క్షమించు. कोई बाधा का कारण आपका जीवन में मत रखो, उठा के फेंक दो, ఏది కూడా అడ్డంకులు ఉంటే అవి ఇప్పుడే ఈ క్షణంలో తీసి పడేయండి. उठा के फेंक दो, అది తీసి పడేయండి. आपका जीवन से हटा दो। మీ జీవితం నుంచి దానికి దూరం చేయండి. वो आपका दरवाजा का पास खड़ा है ఏదైతే మీ ద్వారం దగ్గర ఉందో, और आपका दरवाजा को खटखटा रहा మీ है, ద్వారాన్ని తడుతున్నారో आप खोलने के लिए तैयार हो जाओ మీరు సిద్ధపడండి విప్పడానికి. और बोलो वेलकम होली स्पिरिट। మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ ప్రవేశించండి, రండి आपको అని. स्वागत करता है पवित्र आत्मा, నేను మిమ్మల్ని స్వాగతపరుస్తున్నాను. हमारे जीवन में आ जाओ, నా జీవితంలోకి రండి, हमारे जीवन में आ जाओ। నా జీవితంలో ప్రవేశించండి. हम इतना दिन गलत किया है, ఇంతకాలం నేను తప్పు आपको చేశాను, दुख दिया है, నేను తప్పులు చేశాను, हमको మిమ్మల్ని माफ బాధపరిచాను. कर दो। నన్ను క్షమించండి, हमको माफ कर दो, నన్ను క్షమించండి, हमको माफ कर दो, నన్ను క్షమించండి, हमको माफ कर दो। నన్ను క్షమించండి అని అడగండి. Jesus, hallelujah. Jesus, hallelujah. आप जो भूल करते हैं, आप छोड़ने के लिए रेडी है? మీరు చేస్తున్న తప్పులు మీరు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? आप सुधरने के लिए रेडी है మీరు మార్పు చెందడానికి రెడీగా ఉన్నారా? ना? अब तक भी नहीं हुआ, లేకపోతే ఇప్పటి వరకు ఇంకా అవ్వట్లేదా? अब तक आप नहीं बना, ఇప్పటి వరకు మీరు ఇంకా अभी भी మారట్లేదా? बनने नहीं चाहता है, ఇప్పుడు కూడా మారాలని अभी भी కోరట్లేదా? अगर बदलने नहीं चाहता है, మారాలని కోరట్లేదా ఇంకానా? पवित्र आत्मा हमको माफ कर दो। అడగండి, పరిశుద్ధాత్మ నన్ను మార్చండి, నన్ను हमारे एक ही క్షమించండి. प्रार्थना बुधवार का सुबह से अब तक वही है, पवित्र आत्मा हमको माफ करो। బుధవారం నుంచి ఇప్పటి వరకు నాది ఇదే ప్రార్థన అయింది, పరిశుద్ధాత్మ నన్ను हम క్షమించండి, आपको दुख दिया है, నేను మిమ్మల్ని బాధపరిచాను, हमको माफ करो, నన్ను క్షమించండి, हमको माफ करो, నన్ను క్షమించండి, हमारा जीवन में आ जाओ। నా జీవితంలో हम ప్రవేశించండి. दरवाजा खोलता है, నా ద్వారాన్ని విప్పుతున్నాను, हमारा दरवाजा हम खोलता है, నేను నా ద్వారాన్ని प्रभु విప్పుతున్నాను. हमारे जीवन में आ जाओ। ప్రభు నా ద్వారంలో ప్రవేశించండి, నా జీవితంలో ప్రవేశించండి. ये मंडली में एक नया काम पवित्र आत्मा शुरू कर रहे हैं। ఈ సంఘంలో ఒక నూతన కార్యం పరిశుద్ధాత్మ ప్రారంభించబోతున్నారు. ये मंडली में प्रभु एक नया काम आत्मा द्वारा कर रहे हैं, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన కార్యం చేయబోతున్నారు. और वो సంఘంలో. काम आप ही लोग का द्वारा होगा। అది మీ ద్వారానే జరగబోతుంది. जब उसका मंदिर सब सजा होगा, తన మందిరం అంతా పేర్చున్నప్పుడు, उसका मंदिर जब साफ होगा, తన మందిరం అంతా శుద్ధి उसका అయినప్పుడు, आश्चर्य काम शुरू हो తన जाएगा, ఆశ్చర్య కార్యాలు दुष्ट మొదలైనప్పుడు, आत्मा और दुष्ट आत्मा का काम बंद हो जाएगा, దుష్ట ఆత్మ కార్యాలు బంద్ परिवार అయినప్పుడు, में चंगाई होगा, కుటుంబాల్లో స్వస్థతలు, अनेक परिवार जो अभिशाप का बंधन में है वो अभिशाप का बंधन खुल जाएगा, అనేక కుటుంబాలు అభిషేక బంధంలో ఉన్నాయి, అభిషేకాలన్నీ తెంపబడతాయి.
आत्मा का काम आप देखने के लिए पाएगा। మీరు మీ దేవుని ఆత్మ కార్యాలు చూడబోతున్నారు एक जन, आप एक जन మీ ఒక్కరి ద్వారా जब अपना जीवन को समर्पण कर देगा, దేవునికి దగ్గర సమర్పించుకున్నప్పుడు पवित्र आत्मा आपको लेके పరిశుద్ధాత్మ మిమ్మల్ని తీసుకొని एक बड़ा हिलाने का काम शुरू कर देगा, ఒక గొప్ప ఊపే కార్యం जटनी చేయబోతున్నారు को हिलाने का काम शुरू कर ఈ देगा। జట్టుని కూడా ఊపే కార్యం చేయబోతున్నారు हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా प्रभु धन्यवाद, प्रभु ప్రభు మీకు వందనాలయ్యా पवित्र आत्मा धन्यवाद, आप काम करता తండ్రి है। మీకు వందనాలు తండ్రి पवित्र आत्मा धन्यवाद, आप बात करता है। ప్రభు పరిశుద్ధాత్మ మీకు వందనాలు మీరు మాట్లాడుతున్నారు थैंक यू जीसस, మీకు వందనాలు थैंक यू ప్రభు, మీకు जीसस, వందనాలు. थैंक यू जीसस। पवित्र आत्मा धन्यवाद देते हैं। పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు చెల్లిస్తున్నామయ్యా हम अपना काम कर दिया प्रभु, ప్రభు నేను నా కార్యం చేసి ఉన్నాను आप जो बोला था बोलने के लिए हम बोल दिया है। మీరేదైతే చెప్పారో నేను చెప్పాను తండ్రి अब प्रभु आपका काम है, ఇకపై మీ కార్యం అయ్యి ఉంది. तुम्हारे लोगों को तुम्हारे हाथ में दे रहे हैं। మీ ప్రజలు మీ చేతులు సమర్పిస్తున్నామయ్యా उनको बनाओ प्रभु, మీరే తయారు उनको చేయండి सजाओ प्रभु, వారి మీరు బాగు చేయండి जैसा उनका जीवन द्वारा तुम्हारा महिमा होगा। వారి జీవితాల ద్వారా మీకు మహిమ కలిగేటట్లు धन्यवाद प्रभु, వందనాలు ప్రభు धन्यवाद प्रभु। వందనాలు తండ్రి आपका परिवार में प्रॉब्लम हो रहे हैं, మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయా बीमारी आपका परिवार छोड़ता नहीं, మీ కుటుంబాల్లో రోగాలు వదలట్లేదా आपका बंधन हो सकता है। అవ్వచ్చు అవే మీ బంధకాలు अनुताप करो, క్షమాపణలు అడగండి उपवास प्रार्थना में उतर जाओ, ఉపవాస ప్రార్థనలో रो దిగండి के प्रभु के पास अनुताप करो, ఏడుస్తూ దేవుడి దగ్గర అనుతాపం చేయండి बीमारी का बंधन टूट जाएगा। ఎటువంటి బంధకాలైనా రోగపు बीमारियां బంధకాలు प्रभु का लोगों के लिए नहीं है। రోగాలు దేవుని ప్రజల గురించి కాదు अगर आपका कोई भी प्रकार का अभाव हो रहा है, ఎటువంటి విధమైన కరువు आपका ఉన్నట్లయితే कमाई बस नहीं होता है, మీ యొక్క సంపాదన సరిపోవట్లేదా आप उस प्रकार अभाव में चल रहे हैं, అటువంటి కరువులో ఉన్నారా वो भी अभिशाप का बंधन हो सकता है। అవ్వచ్చు అదొక అభిశాపమైన బంధం आज पवित्र आत्मा वो बंधन को तोड़ने चाहता है। ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడి उपवास తెంపాలనుకుంటున్నారు प्रार्थना में उतर जाओ, ఉపవాస ప్రార్థనలో దిగండి अनुताप करो, క్షమాపణలు అడగండి प्रभु के पास में माफी मांगो, దేవుడి దగ్గర క్షమాపణలు అడగండి अब प्रार्थना करो, प्रभु वो बंधन खोल देगा। ఇంకా ప్రభు ఆ బంధకాలు విరగొట్టమని ప్రార్థన చేయండి प्रभु का लोगों के लिए अभाव नहीं है, कमी नहीं है। దేవుని ప్రజల గురించి కొదవ లేదు अपना जीवन सुधार दो మీ జీవితాలు సరిచేయండి और सब चीज आपका परिवार में ठीक हो जाएगा। ఇంకా అన్ని విషయాలు మీ కుటుంబాలు సరిదిద్దుకుంటాయి आपका परिवार का प्रॉब्लम आप ही है, మీ కుటుంబానికి ఇబ్బంది మీరై ఉన్నారు आपका परिवार का समस्या आप ही है। మీ కుటుంబానికి సమస్య మీరై ఉన్నారు आप कठोर है, మీరు కఠోరంగా ఉన్నారు आप नरम नहीं होने चाहता మీరు है, విరగొట్టబడాలనుకోవట్లేదు समर्पण नहीं हो रहे हैं, సమర్పించుకోవట్లేదు आपका परिवार तकलीफ उठा रहा है, దాని గురించి కుటుంబం आप కష్టపడుతుంది दिखता है, మీరు आप చూస్తున్నారు दिखता है, మీరు చూస్తున్నారు. लेकिन आप सुधरता नहीं। మీరు మారట్లేదు आप घुटना टेको, మోకాలు వేయండి माफी मांगो, క్షమాపణ అడగండి उपवास प्रार्थना में उतर आओ, ఉపవాస ప్రార్థనలో దిగండి प्रभु आपका परिवार का बंधन को खोल देगा। ప్రభు మీ యొక్క ఆ బంధకాలను విరగొట్టబోతున్నారు खाली प्रेयर में आने से ఏదో ప్రార్థనలో प्रभु రావడం हमारा परिवार को बचाओ, प्रभु हमारा ये को करो, हमारा वो का करो, हम खुद प्रार्थना नहीं करता है। మనం ప్రార్థన చేయండి కాదు మనం ఏం చేస్తున్నామని ప్రార్థన अपना చేస్తున్నామా जीवन को ठीक करो, మన జీవితాలు సరి अपना చేసుకుందాం मुंह को ठीक करो, మీ నోరు సరి చేయండి उपवास प्रार्थना में उतर जाओ। ఉపవాస ప్రార్థనలో దిగండి प्रभु चाहता है आपसे ज्यादा आपका परिवार को उद्धार करने के लिए। మీకన్నా మీ కుటుంబానికి లేవనెత్తాలని దేవుడు కోరుతున్నారు ఈ రోజు प्रभु का बच्चों के लिए कोई अभाव नहीं है, దేవుని ప్రజల గురించి ఎటువంటి కొదవ లేదు कुछ कमी प्रभु का बच्चों के लिए नहीं होता है। ఎటువంటి కొదవ ఉండదు దేవుని ప్రజల గురించి हालेलुया, हालेलुया। आइए हम लोग खड़ा हो जाएंगे। రండి మనం నిల్చుందాం हम नहीं चाहते हैं आप लोग खड़ा होके बातचीत करके अपना मन को इधर उधर करना। మీరు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడి మీ మనసును పాడు చేసుకోకండి आत्मा आपका अंदर में काम कर रहे हैं, పరిశుద్ధాత్మ మీలో ఈ సమయం మందు కార్యం उस చేస్తున్నప్పుడు प्रकार का मन रख के आप घर जा सकता है। అటువంటి హృదయంతో మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి अगर कोई रह जाना चाहते इधर घुटना टेके प्रेयर करने के लिए आप रुक जा सकता है। మీరు ఎవరైతే ఉండి మోకాలు వేసి ప్రార్థన చేయాలనుకుంటారో వారు ఉండగలరు और जो जो प्रार्थना नहीं करने जाता घर जाना चाहते इधर भड़बड़ मत होना, उनको डिस्टर्ब मत कीजिए। ఎవరైతే ప్రార్థన చేయాలని లేదో వారు ఇంటి వెళ్ళాలనుకుంటున్నారో ఇంటికి వెళ్ళవచ్చు जो जो रह जाना चाहता घुटना टेक के प्रार्थना करने चाहता है,
ఎవరైతే ఉండి మోకాలు ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఈ अनुताप సమయం करने నందు, चाहता है అనుతాపం आपके చెందాలనుకుంటున్నారో लिए खुला है మీకోసం ఉన్న आप సమయం घुटना टेक के प्रार्थना कर सकता है మీరు మోకాల నుంచి ప్రార్థన जो చేయగలరు घर जाना चाहता आप जा सकता है ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో వారు వెళ్ళగలరు लेकिन इधर अंदर में भड़बड़ मत कीजिए बाहर चले जाइए లోపల నుండి ఇతరులకి డిస్టర్బ్ ये చేయకండి स्थान प्रभु पवित्र कर रहे हैं ఈ రోజు ప్రభు పరిశుద్ధ और प्रभु పరుస్తున్న एक స్థలాన్ని महान काम हमारे बीच में कर रहे हैं ప్రభు ఒక గొప్ప కార్యం చేస్తున్నారు तो మన आत्मा మధ్యలో को काम करने के लिए हम भी मौका देना है ఆత్మని కార్యం చేయడానికి మనం కూడా అవకాశం ఇవ్వాలి तो उसी तरह मन हम रखेंगे మనం అటువంటి మనసు పెట్టుకుందాం कि पवित्र आत्मा का काम हमारा जीवन हमारा परिवार में होना है పరిశుద్ధాత్మ కార్యం నా జీవితంలో నా కుటుంబంలో జరగాలి అని पिता परमेश्वर धन्यवाद देते हैं तुम्हारे पवित्र वचन के लिए పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధమైన వాక్యానికై तुम्हारा वचन हमारा मुंह में रखा है ఈ రోజు మీ వాక్యం నా నోట ఉంచినందుకై और हम आपका लोगों को दे दिया है నేను నా ప్రజలకు ఇచ్చి ఉన్నాను ప్రభు इंटरप्रेटर के साथ में प्रभु ఇంటర్ప్రిటర్తో పాటు जैसा ప్రభు सब कोई समझ सकेगा प्रभु ఎలాగైతే అందరికీ सरल అర్థమయ్యేటట్టు भाषा में तुम्हारा आत्मा बात किया है ఒక సరళ భాషలో దేవుడు इसलिए మాట్లాడారు धन्यवाद देता है మీకు వందనాలయ్యా पवित्र आत्मा పరిశుద్ధాత్మ हम लोग का प्रार्थना है మా ప్రార్థన అయి कि ఉంది एक जन को आप मत छोड़िए ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి जब तक ప్రభు वो लोग समर्पण नहीं हुआ ఎంతవరకైతే వారు సమర్పించుకోలేదో उनको पकड़ के रखो प्रभु వారిని పట్టుకోండి ప్రభు और ये सब प्रभु लोगों जो तू दिया है ఎవరైతే బాధపరిచున్నారో हमारे మిమ్మల్ని, राज में हम लोग उनको देखने चाहता మీ है రాజ్యంలో చూడాలనుకుంటున్నాను धन्यवाद देते हैं వందనాలు तू ప్రభు काम करता है మీరు కార్యాలు చేస్తున్నారు तुम्हारा मंडली का सामने प्रभु మీ సంఘంలోని ప్రభు तुम्हारा मंदिर का सामने प्रभु మీ మందిరంలో तू ప్రభు खड़ा है प्रभु నువ్వు నిల్చుని ఉన్నావు इसलिए ప్రభు धन्यवाद देते నీకు हैं వందనాలు ప్రభు थैंक यू जीसस వందనాలు తండ్రి थैंक यू जीसस వందనాలయ్యా थैंक यू जीसस यीशु के नाम से యేసు నామములో आमीन ఆమేన్ आखिरी प्रार्थना इस समय पिता परमेश्वर का प्रेम पुत्र प्रभु यीशु मसीह का अनुग्रह पवित्र आत्मा का चेतना प्रभु का लोगों का साथ अब से लेके यीशु के आने तक रहे प्रभु के लोग बोलता आमीन प्रेज प्रभु आप सबको आशीष दे